అప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈయన తాగున్నారని బయటకు వస్తుంది. అక్కడ చుట్టూ తిరుగుతున్నారని, వేల మంది తిరుగుతా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. మేము దాడి చేస్తే ఆయన పక్కన ఏ తప్పు లేకపోతే మేము నడుచుకుంటూ వెళ్ళాం, పరిగెత్తుకు పారిపోలేదు. సీసీ కెమెరా ఫుటేజ్ ఉందండి. ఒక్క ఫోన్ ఆయన తీసి నా మీద అటాక్ చేశారు, వాళ్ళని బంధించండి అని ఒక మాట చెప్తే వాళ్ళందరూ మమ్మల్ని పార్కింగ్ లో బంధించేస్తారండి. నల్ల డ్రెస్లు వేసుకు వెళ్తున్నారు వారు, పార్కింగ్ లో బంధించండి అని పార్కింగ్ స్టాఫ్ చెప్తే మా కార్లు కదలనివ్వరండి. అక్కడ వారు, అక్కడ వాలంటీర్స్ ఉన్నారు, వేల మంది భక్తులు ఉన్నారు. కానీ అప్పుడు రంగరాజన్ గారు కానీ ఫోన్ చేసి పిలిచినా చెప్పినా ఈయన వారితో మాట్లాడాల్సి వస్తే, పోలీసులు కానీ వస్తే ఈయన మద్యం తాగిన విషయం బయటకు వచ్చేస్తుంది. అక్కడ చుట్టూ కింద ఏదైతే వాడి పడేసిన కండోమ్స్, మద్యం బాటిల్స్, గ్లాసులు ఉన్నాయి, అవన్నీ అసహ్యంగా ఉన్నాయని బయటకు వస్తాయి. ఆ రూమ్ అంతా మద్యం వాసన వస్తుంది. ఇప్పుడు వీళ్ళ పట్టుకొచ్చారు మద్యం బాటిల్ అని చెప్పలేరు, ఎందుకంటే సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది. మళ్ళీ కానీ ఇది నిజమని ఎలా నమ్మాలనేది నా డౌట్. అంటే స్వామి అక్కడ జరిగింది రిజాయిన్ ప్రత్యుత్తరంలో భాగంగా మేము చెప్తున్నాం. నమ్మటం నమ్మకపోవటం అనేది చూసేవారి విజ్ఞతేనండి అయ్యా. కానీ నా ఫోన్లో అయితే ఒక 5 నుంచి 7 సెకండ్లు అది రికార్డ్ అయ్యి ఉంటుంది. స్టార్టింగ్ మేము ఎంటర్ అయిన వెంటనే, కానీ ఆ ఫోనే రంగరాజన్ గారు కింద పడేసారు ఆయనే. అంటే కొంత పగిలింది అది. ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో ఆ ఫోన్ సీజ్ అయి ఉంది. ఉంటే దాంట్లో ఉండొచ్చు, లేకపోతే ఈ వీడియోలు బయటకు రావద్దని ఆయన అనేక మంది శిష్యులతో చెప్పారట. ఆ వీడియోలు బయటకు వస్తే తలెత్తుకోలేను నేను, మీకు కావాలంటే ఆ క్లిప్పింగ్స్ కూడా ప్లే చేస్తాను మీకు. ఆ వీడియోలు బయటకు రావద్దని ఆయన శిష్యులతో చాలా మందితో చెప్పారట అండి. పోలీసులు కూడా ఈ మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు వారి దృష్టి అంతా మా ఫోన్లు, ల్యాప్టాప్లు. ఎక్కడైనా మేము ఆ వీడియో ఎక్కడైనా అంటే బేసిక్గా ఈయనే వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చారనుకోవచ్చు అంటే పోలీసులకు, కానీ లేదంటే ఏమన్నా ప్రభుత్వ పరంగా ఏమన్నా ప్రలోభాలకు గురై ఉండొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ డేనే చెప్పేశారు ఆయన, మేము చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటామని. అరే ఒక సైడ్ ఎలా నమ్మేస్తారు మీరు? అదే అంటున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి అండి ఆయన. అక్కడ కెమెరా ఫుటేజ్ ఉంది, అక్కడ 50 లక్షల రూపాయలు డబ్బులు ఉన్నాయి, నేను తప్పు చేయలేదు అన్నాడండి ఆయన. ఇప్పుడు ఆయన సీఎం ఉన్నాడు, ఆయన బెయిల్ పైన ఉన్నాడండి. ఇప్పుడు మా వెర్షన్ వినకుండా రంగరాజన్ గారికి పరపతి ఉందని మీరు ఆయన వెర్షన్ ఎలా నమ్మేస్తారు? ఎంతవరకైనా మేము వస్తాం, ఏం చేయమంటారని చెప్పి ప్రాధాయపడ్డాను. అప్పుడు గురువు గారు చెప్పిన మాట ఇది, అయ్యా వీడియోలు బయటకు రాకుండా చూసుకోండి, ఆ వీడియోలు వస్తే చాలా దరిద్రంగా ఉంటుంది, నాకు వాళ్ళు చేసుకుంటారు అంటే ఈయన ఆ వీడియోలు బయటకు వస్తే దరిద్రంగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది, ఆ వీడియోలు బయటకు రాకుండా మీరు ఏమన్నా చేయగలిగితే ఆ పని చేయండి అని ప్రాధేయపడ్డారు అంటున్నారు. మీకు పూర్తి వీడియో ఇస్తాను, పూర్తి లింక్ పంపిస్తాను అని ప్రాధేయపడ్డారు అని రంగరాజన్ గారు శిష్యులు చెప్తున్నారు. ఇక్కడ పోలీసులు ఏమిటి ఈ వీడియోల కోసం మరి మొత్తం 15 ఫోన్లు సీజ్ చేశారండి. ఎన్ని? 15 ఫోన్లు సీజ్ చేశారండి. ఎందుకు? నేను మా మీద దాడి జరిగింది, పబ్లిక్గా జరిగింది. మరి అక్కడ స్థానికులు కొంతమంది మాకు సహాయం కూడా చేశారు. స్థానికులు వాళ్ళు అక్కడ సహాయం చేయకపోతే మాకు ఎక్కువ డ్యామేజ్ అయ్యేది. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, మరి ఆ ఫోన్లు సీజ్ చేశారా, వాళ్ళ కార్లు సీజ్ చేశారా, వాళ్ళు రిమాండ్కి పంపించారా? అంటే మనం కానీ నిన్న జరిగిన అటాక్ గురించి నాకు తెలిసిన తర్వాత కొంత నాకు డౌట్ అంతా ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యనే జరుగుతుంది కాబట్టి కొంతమంది న్యూస్ సమాచారంలో కూడా రంగరాజన్ గారే దాడి చేయించారని వాళ్ళు వేస్తా ఉన్నారు. మీరు ఏమంటారు? రంగరాజన్ గారే చేసి ఉంటారని నేను కూడా భావిస్తున్నాను. ఎందుకంటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, 2 గంటల 55 నిమిషాలకే నేను అటెండెన్స్ ఆయనకి చెప్పేసిన తర్వాత ఐఓని కలవాలన్నారు. ఐఓని కలిసిన తర్వాత ఆయన 1/2 గంట సేపు మాట్లాడారు. తర్వాత సిఐ గారు మీతో మాట్లాడతానన్నారు. ఇన్స్పెక్టర్ గారు కూడా నాతో మాట్లాడి రంగరాజన్ గారు మీ మీద కొత్త కేసు పెట్టారు. 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే ఓవైసీ భారతదేశంలో ఉన్న హిందువులందరినీ చంపేస్తాను అన్నాడని, అలా అన్నా కూడా ఆయన శిక్ష పడలేదని, ఇది మన న్యాయ వ్యవస్థ దుస్థితి, ఇట్లా మీరు చేసిన తీరు అనేది హిందువుల్ని రెచ్చగొట్టి హిందువుల్ని అటువైపు గొడవ పురుగులిపోయే విధంగా ఉంది అని రంగరాజన్ గారు కంప్లైంట్ ఇచ్చారు. రెండోది ఆయనకి డిఫేమేషన్ కింద కూడా అవుతుందని కంప్లైంట్ ఇచ్చారు. కేసు రిజిస్టర్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఆ నోటీస్ కూడా మీరు తీసుకోండి అంటే నోటీస్ తీసుకుని రిసీవ్డ్ అండ్ ప్రొటెస్టెడ్ అని రాసి సంతకం పెట్టి నోటీస్ తీసుకున్నానండి నేను. అయితే అక్కడి నుంచి మేము 5 గంటల సమయంలో బయలుదేరి 2-3 కిలోమీటర్లు కూడా ఉండకపోవచ్చు, మేము కౌంట్ చేయలేదు. కానీ అక్కడ దక్కన్ ఛాయ్ అనే ప్రదేశంలో వాటర్ బాటిల్ కోసం ఆగేవాడిని, నాతో పాటు ఇంకో 3 ఉన్నారు. ఆ దక్కన్ ఛాయ్ దగ్గర మేము ఆగామండి. ఆగి అక్కడ ఏమంటారు వాళ్ళకి సమోసాలు ఇప్పించి నేను వాటర్ బాటిల్ తీసుకుని మేము అక్కడి నుంచి బయలుదేరాలి. ఈ సమయంలోనే ఒక ఆయన ఎవరో వీడియో తీస్తున్నారటండి. మరి
సో దాంతో ఒక ఆయన వీడియో తీస్తున్నారని మాకు తెలియదు. తీసుకున్న వీడియో తీస్తే ఏమైంది, మన అమ్మాయిలమా లేకపోతే మన అర్ధనగ్నంగా ఉన్నామా మనం, తీస్తే ఏమైందని చెప్పేసి నేను మా వాళ్ళకి చెప్పాను. ఈ లోపల వాళ్ళు ఏమో గొడవ కావాలని పెట్టుకోవడమే, వచ్చి ఇంకా అకారణంగా గొడవ పెట్టుకోవడం. ఒక ఆయన చేతిలో కర్ర ఉంది, ఒక ఆయన చేతిలో కత్తి ఉంది. మీద నా కత్తితో వచ్చే వ్యక్తి నా మీదకి రాకుండా రవికుమార్ అని ఆయన అడ్డుకున్నారు. ఆయన ఆసిఫ్ నగర్లో ఉంటారండి, బజరంగ్ దళ్లో చేస్తారు ఆయన అక్కడ అడ్డుకున్నారు. పాపం మిగతా ఇద్దరు కూడా నాకు బాసటగా నిలబడి ఉన్నారు. అక్కడ స్థానికులు కూడా కొద్ది గొప్ప మాకు సపోర్ట్ చేసి ఉన్నారండి. వీళ్ళు విచక్షణ రహితంగా కర్రలతో కొట్టే ప్రయత్నాలు ఎన్ని చేసినా స్థానికులు కూడా చాలా వరకు మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ లోపల ఎక్కువ క్రౌడ్ గుమ్ముకోవటం వల్ల అక్కడ SHO గారు, IO ఇప్పుడు ఎవరైతే మా కేసులో IO ఉన్నారో ఆయన కూడా వచ్చి ఉన్నారండి. అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఇద్దరు వచ్చి ఉన్నారు అక్కడ పెట్రోలింగ్ వెహికల్. మీరేం నోట్ చేసి అంటే ఏమి ఇచ్చారు కంప్లైంట్లో? మరి కంప్లైంట్లో జరిగిందే రాసామండి, ఇట్లా జరిగింది. అక్కడ ఆగాం, వాటర్ బాటిల్ తీసుకున్నాం. అకారణంగా ఒక 20 మంది పైన ఉంటారు, గుర్తు తెలియని వ్యక్తులు అకారణంగా గొడవ పెట్టుకుని దాడి చేశారు. తర్వాత వారి మీద చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్య తీసుకోండి అంతే. అంటే కానీ రంగరాజన్ గారి పేరు కానీ రంగరాజన్ గారు వ్యక్తులు అనే విషయం నాకు తెలియదు. రంగరాజన్ గారు మనుషులు అయితే పోలీసులు పట్టుకుని బయట పెట్టాల్సిన బాధ్యత వారిది, పోలీసులు దాన్ని. అవును అవును. అంటే మీకు ప్రధానంగా ఎందుకు అటాక్ చేశారనో ఒకటేమన్నా కారణం అంటే నాకు అనిపించడం అంటే ఇది 100% రంగరాజన్ గారు చేయించుంటారని నాకు అనిపిస్తుంది. కానీ నాకు ఏం ఎవిడెన్స్ లేదు. రంగరాజన్ గారి పేరు ఎలా చెప్తాను నేను? రంగరాజన్ గారు ఉండొచ్చు, నాకు వేరే ఇతరత్ర ఏమీ లేవు బయట. అంటే ఇంకొక చర్చ కూడా ఉంది, పాత గొడవలు ఉన్నాయి రంగరాజన్కి ఈయనకి, దానివల్లే ఈయన అటాక్ చేయించారు అని కూడా ఒక అంటే గత ఆయనకి నాకు పాత గొడవలు ఏమీ లేవు స్వామి. మాకు ఆయన మీద గౌరవమే, మునివాహన సేవ చేశారు. ఇంకా అక్కడక్కడ కూడా దళితుల్ని గుళ్ళల్లోకి రానివ్వటం లేదు అనే పదాలు అక్కడక్కడ వింటున్న తరుణంలో మునివాహన సేవ పేరుతో ఆయన భుజాల మీద ఎక్కించి గుళ్ళోకి తీసుకెళ్లారు అనేది ఆయన మీద మాకు మంచి సదాభిప్రాయం ఉందండి. అంతే తప్ప ఆయనకి మాకు గొడవలు ఏమీ లేవండి. కానీ అంటే బేసిక్గా వార్త అయితే ఇదే వస్తుంది, అంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు అయినా చాలా అంటే బేసిక్గా తిరుపతి, చిన్న తిరుపతి ఇవన్నీ ఎట్లా పూజిస్తామో ఈ తెలంగాణలో ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ అనేది అదే స్థాయిలో ఉంటుంది. అట్లాంటి ప్రధాన అర్చకుల మీద మీరు చేస్తున్న ఎలిగేషన్స్ మీద కావచ్చు, లేదంటే వస్తున్న మీ దాడి చేసిన విధానం మీద కావచ్చు, చాలా అపోహలు వస్తూ ఉన్నాయి. మీరేం చెప్తారు? అంటే నాకు తెలిసినంత వరకు ఆయనకి మాకు వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేవండి. మేము వెళ్ళి ఆ రోజు చూసే వరకు, ఆయన ఆ స్థితిలో చూసే వరకు అలాంటి అభిప్రాయం లేదు. ఒకవేళ ఎవరైనా కొత్తగా చెప్తే నేను కూడా నమ్మేవాడిని కాదండి. ఎవరో కొత్తగా మీరు ఎవరో చూసి వస్తే నేనే నమ్మేవాడిని కాదేమో, నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి. మీరేం చెప్తారంటే ఫైనల్గా ఇప్పుడు జరిగిన అటాక్కి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే చూద్దామండి, మరి పోలీసులు నాకున్న సమాచారం ప్రకారంగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారని, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారని చెప్తున్నారు. అసలు మరి ఇన్వెస్టిగేషన్లో మరి మమ్మల్ని రిమాండ్ చేశారు, మమ్మల్ని ఏమో రిమాండ్కి పంపించారు, వారిని ఏమో కేవలం అరెస్ట్ స్టేషన్ బెయిల్ అంటున్నారు. మరి ఈక్వాలిటీ బిఫోర్లో ఆర్టికల్ 14 ఇక్కడ ఉందా లేదా, చట్టం అందరికీ సమానం అవునా కాదా? రంగరాజన్ గారికి ఏమో సీఎం రేవంత్ రెడ్డి గారు బాగా పరిచయం కాబట్టి ఆయన చెప్పినట్టు అలా పోలీసులు ఏమన్నా ఆడుతున్నారా మరి మాకు తెలియదు. ఇవన్నీ చూద్దాం స్వామి, చూసి రేపు పొద్దున్న ప్రజలే చూస్తారు కదా, జనం ముందు.